హలో వాళ్ళందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో టాప్ 5 బెస్ట్ బైక్స్ అండర్ 1.5 ల్యాక్ ఆన్ రోడ్ ప్రైస్ పాయింట్ గురించి మాట్లాడుకోబోతున్నాము. మనకి 1.5 ల్యాక్ ఆన్ రోడ్ ప్రైస్ పాయింట్లో టాప్ 5 బెస్ట్ బైక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ప్రైసింగ్ కానివ్వండి, అవైలబిలిటీ, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అన్నీ మనం డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. సో మీరు ఈ ప్రైస్ పాయింట్లో ఒక మంచి బైక్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో మీకు క్లారిటీ వచ్చేస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఈ లిస్ట్ వచ్చేసి బాటమ్ టు టాప్ ఉంటుంది. సో మన లిస్ట్లో ఫస్ట్ బైక్ వచ్చేసి హోండా ఎస్పీ 160. మనకి ఈ బైక్ హోండా ఎస్పీ 125 సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి హోండా ఎస్పీ 125 చాలా ఫేమస్ బైక్. మనకి ఆ 125cc సెగ్మెంట్లో ఆల్రెడీ మనకి తెలిసింది. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,52,000 ఉంటుంది. డబల్ డిస్క్ వేరియంట్. మనకి ఇందులో సింగిల్ డిస్క్ కూడా ఉంటుంది, బట్ నేను మీకు డబల్ డిస్క్ వేరియంటే సజెస్ట్ చేస్తాను. అండ్ మనం ఇంజన్ విషయానికి వచ్చేసి మనకి ఇది 160cc ఎయిర్ కూల్డ్ ఇంజన్. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 13.3 bhp ఉంటుంది. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 14.5 Nm టార్క్ ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి ట్రాఫిక్లో వెళ్ళడానికి ఎనఫ్ పవర్ ఫిగర్స్ అయితే ఉన్నాయి. అండ్ మైలేజ్ కూడా మనకి 50 to 55 km/లీటర్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు టాప్ స్పీడ్ వచ్చేసి 110 km/h మన కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. దాంతోపాటు మనకి ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ స్టాండర్డ్గా వచ్చేస్తుంది. అండ్ ఇంకా మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ ఉంటుంది. అండ్ మనకి ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్తో స్టాండర్డ్గా వచ్చేస్తుంది. సో మనకి ఈ బ్రేకింగ్ వచ్చేసి నిసిన్ క్యాలిపర్స్ వచ్చేసి హోండా బ్రాండింగ్తో, హోండా ఓన్ నిసిన్ క్యాలిపర్స్ ఇవన్నీ. సో ఈ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా మనకి బాగానే ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి 177 mm ఉంటుంది. ఇంకా బైక్ వెయిట్ విషయానికి వచ్చేసి 141 kg. సో లైట్ వెయిట్ బైక్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేసి మనకి ఇది ఫ్యామిలీ పర్పస్కి చాలా బాగుంటుంది. కంఫర్టబుల్ రైడ్ ఆఫర్ చేస్తుంది. అండ్ రిలయబుల్ ఇంజన్ కూడా మనకి హోండా ఇంజన్స్ అనేవి. ఇంకా దాంతోపాటు మనకి దీంట్లో వ్యారంటీ కూడా మనకి ఎక్స్ట్రా వ్యారంటీ ఇస్తున్నారు. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇంకా హోండా సర్వీస్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేసి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఈ లుక్స్ మాత్రం అవుట్డేటెడ్ లుక్స్ ఉంటాయి. ఇంకా ఫీచర్స్ పరంగా చాలా అవుట్డేటెడ్ బైక్ ఇది. సో మీకు మైలేజ్ అండ్ ఫ్యామిలీ పర్పస్ యూసేజ్ కోసమే కావాలంటే మాత్రం ఈ బైక్ని మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. బై ద వే, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆటోమోటివ్స్, గ్యాడ్జెట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. కంటెంట్ మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మన ఛానల్కు. సో చాలా ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీ పెట్టి మీకోసం వీడియో చేస్తున్నాను, నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో లిస్ట్, మన నెక్స్ట్ బైక్ వచ్చేసి యమహా FZS V4 వర్షన్. సో మనకి లేటెస్ట్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి 155cc ఎయిర్ కూల్డ్ ఇంజన్తో వచ్చేస్తుంది. మాక్సిమం పవర్ వచ్చేసి 12.2 bhp అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 13.3 Nm టార్క్ ఉంటుంది. దీని ఆన్ రోడ్ ప్రైసింగ్ కూడా మనకి 1,55,000 ఉంటుంది. మనకి డబల్ డిస్క్ వేరియంట్. అండ్ మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్తో స్టాండర్డ్గా వచ్చేస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 115 km/h ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మైలేజ్ కూడా మనకి 50 km/లీటర్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇందులో పవర్ విషయానికి వచ్చేసి మాత్రం 12.2 bhp చాలా తక్కువగా ఉంటుంది. 150-160cc సెగ్మెంట్లో లోయెస్ట్ పవర్ ఉన్న బైక్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి టెలిస్కోపిక్, మోనోషాక్ సస్పెన్షన్ ఇవన్నీ స్టాండర్డ్గా వచ్చేస్తాయి. దాంతోపాటు మనకు బైక్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. 140 kg ఉంటుంది. అండ్ సీట్ హైట్ కూడా మనకు 790 mm ఉంటుంది. కంఫర్టబుల్ రైడింగ్ ఆఫర్ చేస్తుంది. సో ఫ్యామిలీ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. సో మెయిన్ ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే మనకు ఇందులో ఇంకా మెయిన్గా ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేసి మనకి కంఫర్టబుల్ రైడ్ ఆఫర్ చేస్తుంది. ఫ్యామిలీ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. అండ్ దాంతోపాటు ఇంజన్ కూడా మనకి చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. యమహా ఇంజన్స్ అనేవి అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. నెగిటివ్స్ విషయానికి వచ్చేసి ఈ బైక్ ఎక్స్పెన్సివ్ అండ్ పవర్ ఫిగర్స్ కూడా చాలా తక్కువగా ఉండే, అంత అప్డేటెడ్ ఫీచర్స్ కూడా లేవు. మీరు ఫ్యామిలీ పర్పస్ అండ్ మైలేజ్ ఓరియంటెడ్ అండ్ డిజైన్ పరంగా బాగుండాలనుకుంటే మాత్రం ఈ బైక్ మీద మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. లిస్ట్లో మన నెక్స్ట్ బైక్ వచ్చేసి టీవీఎస్ అపాచే RTR 164V. సో అపాచే సిరీస్కి నేను ఇంట్రొడక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిందే. ఈ 160cc ఆయిల్ కూల్డ్ ఇంజన్ 4 valves వచ్చేసింది. సో పర్ఫార్మెన్స్ అనేది అమేజింగ్గా ఉంటుంది. మాక్సిమం పవర్ వచ్చేసి 17.3 bhp ఉంటుంది. మాక్సిమం టార్క్ వచ్చేసి 14.7 Nm టార్క్ ఉంటుంది. మైలేజ్ కూడా మనం 45 km/లీటర్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 120 km/h ఈజీగా వెళ్ళిపోతుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్తో స్టాండర్డ్గా వచ్చేస్తుంది. దాంతోపాటు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. మనకు యూసేజ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకు సింగిల్ ఛానల్ ఏబిఎస్తో స్టాండర్డ్గా వచ్చేస్తుంది. బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉంటుంది. సో మనకి స్ప్లిట్ సీట్ ఆప్షన్ కూడా ఇచ్చారు వీళ్ళు, అది కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ కూడా ఉంది, అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఇది సీట్ హైట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, 800 mm అది మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 180 mm ఉంటుంది. బైక్ వెయిట్ విషయానికి వచ్చేసి 147 kg ఉంటుంది. సో ఓవరాల్గా మంచి ఆఫరింగ్ అని చెప్పుకోవచ్చు. దీని ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేసి మనకి ఇంజన్ అనేది చాలా పవర్ఫుల్ ఇంజన్, 4 valve ఇంజన్ కాబట్టి. అండ్ దాంతోపాటు మనకు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది చాలా బాగుంటుంది. ట్రాఫిక్లో మంచి గ్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మనకు
బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది అంత సాటిస్ఫాక్టరీగా ఉండదు. దాంతోపాటు మనకి డిజైన్ కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది, అప్డేట్ చేస్తే, ఎందుకంటే చాలా ఇయర్స్కి వీళ్ళు ఇదే కంటిన్యూ చేస్తున్నారు. సో అంతకుమించి ఇది ఓవరాల్ ఒక బ్యాలెన్స్డ్ మోటార్ సైకిల్ అని చెప్పుకోవచ్చు. మీరు డెఫినెట్గా ఒక లుక్ అయితే వేయచ్చు. టీవీఎస్ నుంచి మనకు ఒక మంచి ఆఫరింగ్ ఇదైతే డెఫినెట్గా. నెక్స్ట్ మన నెక్స్ట్ బైక్ వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 160R 4 వాల్వ్ మోడల్. సో మనకి 4 వాల్వ్ ఇంజన్ ఇంక్లూడ్ చేశారు ప్రెసెంట్. సో పర్ఫార్మెన్స్ అనేది అమేజింగ్గా ఉండబోతుంది. ఇంజన్ విషయానికి వచ్చేసి 163cc ఆయిల్ కూల్డ్ ఇంజన్, మాక్సిమం పవర్ వచ్చేసి 16.6 bhp, టార్క్ వచ్చేసి 14.6 Nm టార్క్ ఉంటుంది. అండ్ మనకు మంచి పవర్ ఫిగర్స్, ఇది 4 వాల్వ్ ఇంజన్ కాబట్టి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మైలేజ్ కూడా మనకి 45 km/లీటర్ ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 120 km/h ఈజీగా వెళ్ళిపోతుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ స్టాండర్డ్గా వచ్చేస్తుంది. దాంతోపాటు మనకి ఇందులో మనకి బైక్ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, 145 kgs ఉంటుంది. మనకు చాలా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ కూడా మనకి 790 mm, మనకు గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm, అన్ని మనకు చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. సింగిల్ ఛానల్ ABSతో స్టాండర్డ్గా వచ్చేస్తుంది. ఇంకా స్పెషల్ ఫీచర్ ఏదైనా ఉందంటే మాత్రం దీంట్లో అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఈ సెగ్మెంట్లో వేరే బైక్స్లో అయితే లేదు. అండ్ దాంతోపాటు మనకి ఆల్ LED హెడ్ లైట్ సెటప్తో వచ్చేస్తుంది. సో కంప్లీట్గా మనకి సైడ్ లైట్స్ కూడా మనకి LED సెటప్తోనే వచ్చేస్తాయి. అండ్ బ్యూటిఫుల్ లుకింగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకు బ్రేకింగ్ కూడా మనకు నిసిన్ క్యాలిపర్స్ ఇచ్చారు కాబట్టి బాగానే ఉంటుంది సాటిస్ఫాక్టరీగా. అండ్ ఇంకా మెయిన్గా పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇది రిఫైన్డ్ అండ్ పవర్ఫుల్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఎక్సలెంట్ డిజైన్. సో ఈ డిజైన్ మాత్రం మంచి రోడ్ ప్రెజెన్స్ క్రియేట్ చేస్తుంది. దాంతోపాటు మనకి ఫన్ టు రైడ్ మోటార్ సైకిల్ అని చెప్పుకోవచ్చు. సో మనకి అడ్వాన్స్డ్ టెక్తో వచ్చేస్తుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేసి మనకి ఇందులో డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చింటే బాగుండేది, బట్ ఇవ్వలేదు. దాంతోపాటు మనకి ఇక్కడ బ్యాక్ సీట్ కంఫర్ట్ మాత్రం అస్సలు జీరో అని చెప్పుకోవచ్చు, చాలా హైట్లో ఉంటుంది. సో ఫ్యామిలీ పర్పస్ మాత్రం ఈ బైక్ని మీరు ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయలేరు. మీరు ఒక లుక్ అయితే వేయండి, టెస్ట్ రైడ్ చేస్తే మీకు అర్థమైపోతుంది దీని కంఫర్ట్ లెవెల్ అనేది. మనకి హీరో సర్వీస్ కూడా చాలా రీచ్ ఉంటుంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది మనకు చాలా ఈజీగా దొరుకుతుంది. అదొక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా మనకి పాజిటివ్సే ఎక్కువగా ఉంటాయి ఈ బైక్లో, నెగిటివ్స్ కంటే కూడా మంచి బైక్ అని చెప్పుకోవచ్చు హీరో నుంచి. మీరు డెఫినెట్గా దీన్ని ఒక లుక్ అయితే వేయండి. అండ్ లిస్ట్లో మన టాప్ బైక్ వచ్చేసి పల్సర్ N160. సో ఇది మనకి సెగ్మెంట్లో కింగ్ ఆఫ్ ద బైక్స్ అని చెప్పుకోవచ్చు. ఇంజన్ విషయానికి వచ్చేసి మనకి ఇది 165cc ఆయిల్ కూల్డ్ ఇంజన్ వచ్చేస్తుంది. మాక్సిమం పవర్ వచ్చేసి 15.6 bhp, మాక్సిమం టార్క్ వచ్చేసి 14.7 Nm టార్క్. మైలేజ్ కూడా మనకి ఇందులో 50 km/లీటర్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మనకి టాప్ స్పీడ్ వచ్చేసి 120 km/h వెళ్ళిపోతుంది. అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ స్టాండర్డ్గా వచ్చేస్తుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఫ్రంట్ మనకి మోనోషాక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు బైక్ వెయిట్ కూడా మనకు 154 kg, కొంచెం హెవీగా ఉంటుంది. అండ్ ఇంకా మనకు అంతా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వచ్చేస్తుంది. సో బజాజ్ సర్వీస్ కూడా మనకు తెలిసిందే, చాలా మంచి రీచ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఇది డ్యూయల్ ఛానల్ ABS ఆప్షన్ కూడా ఉంది. సో 1.6 lakh ఉంటుంది. సో మీరు డ్యూయల్ ఛానల్ ABS తీసుకోమని స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. ఇంకా హెడ్ లైట్ విషయానికి వచ్చేసి మనకి ఇది ప్రొజెక్టర్ ల్యాంప్తో వచ్చేస్తుంది. సో మంచి ఇల్యూమినేషన్ అయితే ఉంటుంది. సో చాలా మంచి బైక్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ సెగ్మెంట్లో నెంబర్ 1 అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఇది ఆల్రౌండర్ బైక్, అన్ని బాక్స్ టిక్ చేసేస్తుంది. సో కంఫర్టబుల్ రైడ్ ఆఫర్ చేస్తుంది, ఫ్యామిలీ పర్పస్ యూజ్ చేయొచ్చు. అండ్ మనకి మంచి అగ్రెసివ్ స్టైలింగ్తో వచ్చేస్తుంది. సో మనం మెయిన్గా పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మాత్రం మంచి పవర్ఫుల్ ఇంజన్ వచ్చేస్తుంది, డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది. అండ్ అఫోర్డబుల్ స్పేర్స్ అండ్ సర్వీస్ రీచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు, బట్ మనకి డ్యూయల్ ఛానల్ ABS అనేది కాంపెన్సేట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకు కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఇవ్వలేదు. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కూడా మనకి ఫుల్లీ డిజిటల్ ఇచ్చింటే బాగుండేది. తెలిసిందే కదా, ఈ బజాజ్ వాళ్ళు అన్ని బాగా ఇస్తారు కానీ ఏదో ఒకటి తక్కువ చేస్తారు, కొంచెం పైత్యం ఎక్కువ వాళ్ళకి. సో ఓవరాల్గా ఈ బైక్ మాత్రం ఒక ఆల్రౌండర్ బైక్ అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ సెగ్మెంట్లో మనకి సేల్స్ ఎక్కువ ఉన్న బైక్ అయితే ఇదే. అండ్ ఇంకా నాట్ టాప్ 3 బైక్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం టాప్ 3 కాదని టాప్ 2 చెప్పేస్తాం. సో నాకైతే హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V మాత్రం చాలా బాగా నచ్చిన బైక్ ఇది. సో మనకి పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది, ఆల్రౌండ్ బైక్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత పల్సర్ N160. సో డిపెండ్స్ ఆన్ యువర్ యూసేజ్. మీరు సోలో రైడర్ అయితే మాత్రం హీరో ఎక్స్ట్రీమ్ 160R 4Vకి వెళ్ళిపోండి. సో మీరు ఫ్యామిలీ పర్పస్ చూసినట్లయితే మాత్రం పల్సర్ N160 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మనకు పల్సర్ N160 అనేది ఆల్రౌండర్ బైక్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అంటే మాత్రం హీరో ఎక్స్ట్రీమ్ 160R అండ్ అపాచీ RTR 160 ఇవి రెండు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఇంకా మనకు యమహా FZS అండ్ హోండా SP 160 అవన్నీ మనకు ఫ్యామిలీ పర్పస్ అండ్ మైలేజ్ ఓరియంటెడ్ బైక్స్. సో మీ ప్రయారిటీ ప్రకారం మీరు సెగ్రిగేట్ చేసుకొని మీరు చాయిస్ పిక్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను మీకు రిప్లై బ్యాక్ చేస్తాను. అండ్ ఈ బైక్స్లో కూడా మీ ఫేవరెట్ బైక్ ఏదో కింద మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో, మనం మాట్లాడేసుకుందాం. సో మళ్ళీ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.